జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుండ్రాత్పల్లిలో కలకలం రేగింది. ఇందిరమ్మ ఇంటి కోసం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాటార మండలం గుండ్రాత్పల్లి గ్రామానికి చెందిన నగునూరి శ్రీనివాస్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పారు. నగునూరి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి గడిచిన 12 ఏళ్లుగా అద్దెంట్లో నివాసం ఉంటున్నాడు. తన పేరున ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల జాబితాలో వచ్చినప్పటికీ గ్రామ సర్పంచ్ కార్యదర్శి జోక్యంతో తనకు ఇల్లు రాకుండా చేశారని ఆరోపించాడు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ నాకు ఇల్లు శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం చేంజ్ అయిపోయి అప్పుడు నోటిఫికేషన్ అది ఎలక్షన్ కోడ్ వరకుట్లా ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే నేను పనిచేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నాకు ఇల్లు వస్తుంది, ఈసారి ఆయన వస్తుంది, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదే సార్ నేను కిరాయికుండే ఇల్లు సార్, 12 సంవత్సరాల నుంచి కిరాయికుంటాను. అయితే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేసిన సార్. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది 2 వర్గాలుగా విడిపోయింది గ్రామ పంచాయతీ. అపోజిషన్ వర్గంలో నేను పోటీ చేసినందుకు ఆ కక్షతో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇల్లును కూడా వాళ్ళు గెలిచినాక నన్ను తీసేసిండు, ఆ ఇల్లు తీసేపించింది. ఇదేంటి సమస్య అని గ్రామ పంచాయతీకి పోతే కార్యదర్శి సర్పంచ్ గారు వీళ్ళున్నారు. అయ్యా మరి ఏంది పరిస్థితి, నా లిస్టులో నాది ఫస్ట్ పేరు వచ్చే ఇంతమందికి వచ్చిందని కార్యదర్శి గారు మీరే చెప్పింది నాకు. ఏంది మళ్ళీ నా పేరు ఇట్లా పోయించారా అంటే, నువ్వేం చేసుకుంటూ చేసుకోపాకని వచ్చింది, నేనేం చేయాలి, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోను. మీరు ఏవాటిని ఆత్మహత్య చేసుకుంటా సార్, మీరు తెలిసి కూడా ఇట్లా మాట్లాడతాను అంటే, ఆత్మహత్య చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, ఆత్మహత్య చేసుకో, సాగుపో, ఎవరి కోసం చస్తాను, నా కోసం చస్తాను అని మాట్లాడింది. నిన్న వాళ్ళని నేను ఇంటనే పోయి కిరోసిన్ పెట్రోల్ తెచ్చుకొని ఆయన ముందటనే పోసుకోవడం జరిగింది సార్. ఇది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లాస్ట్ మూమెంట్ నాకు ఇల్లు శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం చేంజ్ అయిపోయి అప్పుడు నోటిఫికేషన్ అది ఎలక్షన్ కోడ్ వరకుట్లా ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే నేను పనిచేసే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నాకు ఇల్లు వస్తుంది, ఈసారి ఆయన వస్తుంది, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదే సార్ నేను కిరాయికుండే ఇల్లు సార్, 12 సంవత్సరాల నుంచి కిరాయికుంటాను. అయితే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా పోటీ చేసిన సార్. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది 2 వర్గాలుగా విడిపోయింది గ్రామ పంచాయతీ. అపోజిషన్ వర్గంలో నేను పోటీ చేసినందుకు ఆ కక్షతో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక